నమస్తే అవధాని. ఒక మంచి ప్రేరణాత్మకమైన కథ. బాగుంది. సోక్రటీస్ ప్రముఖ తత్వవేత్త. ఆయన సరిపోవడానికి కొన్ని రోజుల ముందు ఒక యువకుడు కలుస్తాడు. కలిసి, అయ్యా నాకు జ్ఞానం కావాలి అంటే ఆ జ్ఞానం కావాలి అంటే దానికి తపన ఎంత కావాలి అని చెప్పడం యొక్క ఉద్దేశం ఈ కథ. ఆయన సోక్రటీస్ ఆ యువకుడిని ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్తాడు. చెరువు దగ్గరికి తీసుకెళ్ళి అతని తలని నీటిలో ముంచుతాడు. ముంచి ఎట్లాగా నీకేం కావాలి అంటాడు. ఫస్ట్ టైం కదా, కొంచెంసేపు వచ్చాడు, పర్వాలేదు. సో ఆ కుర్రాడు మళ్ళీ తల బయటికి తీయగానే ఉంటాడంటే నాకు జ్ఞానం కావాలి. మళ్ళీ రెండోసారి ఫర్ సమ్ మోర్ టైం ఎడిషనల్లీ, అంటే మొదట 1 నిమిషం వచ్చింది, తర్వాత 2 నిమిషాలు, అలాగే 3 నిమిషాలు అలా చేసాడు. ఆ తర్వాత కూడా అతను ఐ వాంట్ టు హ్యావ్ నాలెడ్జ్, నాకు విజ్ఞానం కావాలి, మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి అని నేను. మూడోసారి ఏం చేస్తాడంటే అతన్ని ఇంకాస్త లోతుకి ఇంకొంచెం ఎక్కువసేపు ముంచి ఉంచుతాడు నీటిలో. ఆ కుర్రాడు అంటాడు, నీకేం కావాలి అని అప్పుడు తీసిన తర్వాత ఐ నీడ్ ఎయిర్ అంటాడు. నాకు గాలి కావాలి. అప్పుడు చెప్తాడు, నీకు జ్ఞానం కావాలన్న తపన ఎంత ఉండాలి అంటే నాకు ఎయిర్ కావాలి అని ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావో, అంటే నేను ఇంకేమక్కర్లేదు, నేను బతకాలి అంటే ఆ క్షణం ఎయిర్ కావాలి కదా, అది కదా పరిస్థితి. అటువంటి స్థాయికి నువ్వు జ్ఞానాన్ని కోరుకున్నప్పుడు నీకు అది వస్తుంది, అంతవరకు రాదు అంటాడు. అంటే ఇది ఎందుకు వచ్చిందంటే, మనం చాలామంది మాకు ప్యాషన్ ఉంది అంటూ ఉంటారు. ఆ ప్యాషన్ ఎంత ఉంది అంటే ఎంటర్ అయ్యే వరకు ఉంటుంది. ఓకే, ఒక సింగింగ్, ఒక డ్యాన్సింగ్, ఒక గేమ్స్, ఏదైనా కానివ్వండి, జస్ట్ విల్ ఎంటర్టైన్ అవర్ సెల్వ్స్ ఫర్ సమ్ టైమ్, లేటర్ విల్ క్విట్. అంటే దట్స్ వాట్ హ్యాపెన్స్ ఇన్ మెనీ కేసెస్. అందరూ అలా ఉంటారు, నేను అన్న తప్పదు. అందరినీ అలా బ్లేమ్ చేయడం చాలా తప్పు, అది చేయకూడదు. బట్ ఇన్ మెజారిటీ కేసెస్ ఏమవుతుందంటే వచ్చాము, అదేదో సినిమాలో అవుతుంది కదా, పడుకున్నావా లేచావా తెల్లారిందా అనేదో, అట్లాగా ఒకసారి ప్రాక్టీస్ చేసి కొన్నాళ్ళు వెళ్ళొచ్చాం సేమ్ ఐఎమ్ ఆల్సో అన్న దీంట్లో ఉంటాం. కానీ అది కావాలి అంటే ఏదైనా కావాలనే కోరిక ఉంటే అది ఎంత ఉండాలంటే ఎంత ఉండాలి. నేను ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి చెప్పాను. అమెరికాలో ఒక మౌంటైనర్, అతని ప్యాషన్ ఎంత ఎక్కువ అంటే మౌంటైనర్ మీద ఒక కాలు లేకపోతే కూడా పర్వతాన్ని ఎక్కాడు. ఇమాజిన్, అతను అంతకుముందు ఒక పర్వతం ఎక్కాడు. ఐ థింక్ ఇట్ ఇస్ 1978 or సంథింగ్, అప్పుడు ఎక్కాడు. 78-79 తర్వాత 3 ఏళ్ళకి మళ్ళీ ఎక్కుదామని కోరికలు. ఈ 3 ఏళ్ళు జరిగిన పడడం ఒకటి అతనికి ఒక కాలు పోయింది యాక్సిడెంట్లో, కాలు తీసారు, చాప్టర్. కాలు తీసేస్తే సంకల కింద ఊత కర్రలు పెట్టుకొని 14,000 అడుగులు ఎక్కాడు. దట్ ఈజ్ ప్యాషన్. అంటే ప్యాషన్ అంత ఉండాలి. తను అలాగా ఒంటి కాలు మీద నడవడం కోసం ఈ ప్రాక్టీస్ ఫర్ మోర్ దెన్ ఎన్ ఇయర్. జస్ట్ అంటే కర్ర ఊతం పెట్టుకొని హాప్ చేస్తూ జంప్ చేస్తూ నడవాలి. జంప్ చేస్తూ నడవడం కాదు, జంప్ చేస్తూ నడవడం అంటే టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ జంప్ చేస్తూ నడవడం కాదు, జంప్ చేస్తూ ఎక్కడం. ఎంత ఎక్కడం? 14,000 అడుగులు ఎక్కడం. ఇమాజిన్, దట్ ఈజ్ ప్యాషన్. అది కావాలి. ఆ ప్యాషన్ ఉన్నప్పుడు యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ ద లైఫ్, వాట్ ఎవర్ యు టార్గెట్. చూసుకోండి, మనకి రెగ్యులర్ మనకి దీంట్లో కనపడుతున్నారు ఎవరు మనకి, అంటే వేరే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. చూసుకోండి, మీకు చంద్రశేఖరరావు కనపడ్డాడు, రేవంత్ రెడ్డి కనపడ్డాడు. జస్ట్ లైవ్ ఎగ్జాంపుల్స్. అంటే దే విష్ టు బీ లైక్ దట్ అండ్ టు అచీవ్ దేర్ ప్యాషన్. ఆ ప్యాషన్ తోటి తమ లక్ష్యాలు చేరడానికి వాళ్ళు విపరీతంగా కష్టపడ్డారు, డే ఇన్ అండ్ డే అవుట్. అది కావాలి. ఎలా కావాలంటే ఇలా కావాలి. అంటే మీరు ఊపిరి పీల్చుకోవడం అనేది ప్రయత్నపూర్వకంగా చేయరు. ఊపిరి పీల్చుకోవడం అనేది జస్ట్ లైక్ దట్ వెళ్ళిపోతుంటుంది.
మీ ప్రమేయం లేకుండా మీ బాడీ మీ ఇది ఉన్నంతకాలం, జీవి ఉన్నంతకాలం అది ఎలా బతుకుతుంది. పేషెంట్ కూడా అలా ఉండాలి. అంటే దాని కింద ప్రయత్నం కాదు, ఇట్ ఈజ్ యువర్ న్యాచురల్ క్యారెక్టర్. అప్పుడు యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.